అమ్మ ఎవరి దగ్గరైనా జీలకర్ర బెల్లం ఉంటే పట్టుకోవచ్చు, లేకపోతే పైన పెడతారు. నమస్కారం పెట్టుకొని చాలు. శుభముహూర్తే సావధాన, శుభలగ్నే సావధాన, శ్రీలక్ష్మీ నారాయణ సావధాన. ఇక్కడ కన్యాదాన సమయంలో గోత్రాలు చెబుతారమ్మా. స్వామివారి ప్రవర, అమ్మవారి ప్రవర చెప్తారు. ఇక్కడ వివాహ సమయంలో పెళ్లి కొడుకు వారి ప్రవర చెప్తారు, పెళ్లి కూతురి వారి ప్రవర చెప్తారు. అంటే వాళ్ళ వంశం ఎవరు అని తెలుసుకోవాలి కదా మనం. చెప్తున్నారు ఇక్కడ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రస్య మహానటేశ్వర శర్మణ నప్త్రీం నప్త్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రస్య శ్రీ పరమేశ్వర శర్మణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుషయ ప్రవరాన్విత పరమశివ గోత్రస్య శ్రీ శ్రీ పరమేశ్వర శర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుషయ ప్రవరాన్విత పరమశివ గోత్రస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాటకస్య మహేశ్వర పుత్రాయ సాక్షాత్తు వీరభద్రస్వామినే వరాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యప ఆవత్సార నైద్రవత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపశ గోత్రస్య పరమేశ్వర శర్మణః నప్త్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యప ఆవత్సార నైద్రవత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపశ గోత్రస్య హిమవంత హిమాచల శర్మణ పుత్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యప ఆవత్సార నైద్రవత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపశ గోత్రోద్భవీం. వీరభద్రుడు అవతారం ఎత్తి శరభ అంటూ తన యొక్క సైన్యంతో బయలుదేరి ఏమిటి స్వామి నన్ను ఎందుకు పుట్టించారు అని చెప్పి ఈశ్వరుని అడిగారటండి. అడిగితే మీ తల్లికి ఇటువంటి అవమానం జరిగింది, మీరందరూ వెళ్ళి ఆ దక్ష యజ్ఞాన్ని వినాశనం చేయాలని చెప్పి పంపగానే ఆయన ఉగ్రస్వరూపంతో ఆయన బయలుదేరి వెళ్ళారటండి. వెళ్ళి దక్ష యజ్ఞం అంతా కూడా వినాశనం చేసి ఆ దక్షుడిని కూడా వినాశనం చేసేసారటండి. ఆ తర్వాత ఆ యొక్క వీరభద్రుడు శాంతిపరచడానికి భద్రకాళీదేవిని పంపించారట ఆ ఈశ్వరుడు. భద్రకాళీదేవి కూడా అమ్మవారి స్వరూపమేటండి. ఆ అమ్మవారిని ఇచ్చి ఆ తర్వాత ఆ ఈశ్వరుడు కొంత ఆలకి శాంతపడిన తర్వాత ఆ దక్షయజ్ఞం వినాశనం జరిగిన తర్వాత అమ్మవారిని భుజం మీద వేసుకుని ఈశ్వరుడు బాధపడుతూ లోకమంతా కూడా తిరుగుతూ ఉండగా విష్ణుమూర్తి తన యొక్క సుదర్శన చక్రంతో ఆ అమ్మవారి దేహాన్ని 18 ఖండాలుగా చేశారటండి. అవి భూమి మీద పడితేనే అష్టాదశ శక్తి పీఠాలు అయ్యాయి. మనకి అమ్మవారి స్వరూపాలుగా మనం కొలుచుకుంటున్నాం. లంకాయాం శాంకరీదేవి, కామాక్షి, కాంచికాపురి అని చెప్పుకుంటాం కదా. 18 నామాలు ఉంటాయి. ఆ యొక్క నామాలుగా అమ్మవారు వెలిశారు. ఆ తర్వాత ఒకానొక సందర్భంలో హిమవంతుడు అమ్మవారిని తపస్సు చేయడం వల్ల అమ్మవారి హిమవంతుని కుమార్తెగా పార్వతీదేవిగా పుట్టి ఆ తర్వాత ఈశ్వర కళ్యాణం జరిగింది. పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరిగింది. ఇక్కడ మనం చేస్తున్న కళ్యాణం ఏమిటి? వీరభద్ర కళ్యాణం. భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వారి కళ్యాణం చేసుకున్నాం కాబట్టి వారి గోత్రనామాలు చదువుకున్నాం. అందరూ కూడా చేతులు 2 పైకెత్తి దండం పెట్టుకోవాలి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. అందరూ గట్టిగా చెప్పాలమ్మా, గాఢాల మొత్తం నిర్మించాలి. హర నమ పార్వతీపతయే హర హర శంభో శంకర హర హర. మా ఇప్పుడు శుభముహూర్తం చేస్తున్నాం. అందరూ కూడా చేత్తో అక్షతలు పట్టుకుని నమస్కారం పెట్టుకోండి. శుభముహూర్తే సావధాన, శుభలగ్నే సావధాన, శ్రీలక్ష్మీ నారాయణ సావధాన. కపమస్తకే జబల సత్కుంద ప్రసూనాయుతా స్రస్తాస్యామలకాయ కాంతికలితాయింద్రనీలాయుతా ముక్తాస్తా శుభదా భవంతు భవతా శ్రీరామ వైవాహికాః. సావధాన, శుభలగ్న సావధాన, శ్రీలక్ష్మీ నారాయణ సావధాన. లక్ష్మే వరరాధ్య లక్ష్మే క్షీరాధ్యపుత్రే కమలాయతాక్షే శ్రీ విష్ణుపత్నే భువనేక మాతా వధోవరాభ్యాం వరదా భవంతో. సావధాన, శుభలగ్న సావధాన, శ్రీలక్ష్మీ నారాయణ సావధాన.
చేత్తో పట్టుకోండి. ఓం జానక్యా కమలామలాంజలపుటే యా పద్మరాగాయిత స్తారాగమస్తంద ప్రసోనాయత శ్యామలకాయ కాంతికలిత యా ఇంద్రనీలాయిత సమదా భవంతభూతాం శ్రీరామ వైవాహిక సావధాన శుభలగ్న పూర్ణాచార విచార సుమతి పూర్ణేందు బింబానన సీతాలోకనత సుఖేన భవతాం కుర్యాత్ సదా మంగళం. శుభార్త సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన స్వస్తి అష్టాశేతి సహస్రానాం ద్విజగురుదేవత్యానాం ఇంద్రవైశ్వానర దండధర రక్షో గణేశ్వర నదీనాయక జగత్ప్రాణ యక్షాధిప సోమశేఖరానాం యమ నియమాసాన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధాన సమాధ్యష్టాంగ యోగ నిరతానాం యాజ్ఞవల్క్య వశిష్ఠ బాలఖిల్య విశ్వామిత్ర దమదగ్ని దక్షకాత్యాయన కౌండిన్య గౌతమాంగీరస పరాశర వ్యాస వాల్మీకి శుక శౌనక సనక సనందన సనత్ కుమార సనత్ సుజాత నారదాది ముఖ్యమునీనాం అపరిమిత తరణి కిరణ వికిరణ పరిభవ నిర్వేవరస్య సకల దేవతా శిరోమణేః లక్ష్మీనారాయణస్య కుంద చందన మందార మరాల తారహార నీహార దింధీరతార్ధనసార కర్పూరాకాశ సువర్ణస్య చంద్రశేఖరస్య అమందమ సందోధరేంద్ర సందారుడస్య కంద సంభవస్య త్రిలోకీజన బాహ్యాభ్యంతర తమో నిరసన నిరసనస్య దివసనాయకస్య మలయజాగర్పుర కర్పూర జంబీర హింతారమాల ముఖ్యానాం పుణ్యభూమిరుహాన రవి శశి కుజ బుధ గురు భృగు శనైశ్చర రాహుకేతు ముఖ్యానాం గ్రహానాం అశ్విన్యాది నక్షత్రానాం అవనేక్షు సురాధిపక్షేర సప్తసాగరానాం ఋగ్యుజ సామాధర్వణ వేదానాం కావ్య నాటకాలంకార పురాణ న్యాయ వైశేషక మీమాంస భాట్ట ప్రాభాకర తర్క వ్యాకరణ వేదాంతాది శాస్త్రానాం ముక్త ప్రభాద్రవైఢోత్మరగత నీలమాఖ్య గోమేధక పుష్యరాగ కౌస్తభాది మహామనీనాం గంగా గోదావరి కృష్ణ నర్మదా సరస్వతి నదయో శర్మన్వత్య నదీనాం అఖిల జగదోదయక్షయ రక్షదక్షాయుష్మంతో దధి మధు ఘృత గుణ గోరోచనాదీని హరిద్రాది వివాహ శుభలగ్న తిథివార నక్షత్ర యోగ కరణాని చంద్రధారాస్వరాశి బలాని ముహూర్త లగ్నహోర రేఖాన నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశతంశికస్థాన నిరంతరమనుకూలాః శుభాశోభనాః సర్వే గ్రహాः సనక్షత్రాः శుభ ఏకాదశస్థానఫలదాः సుప్రసన్నా వరదా భవంతు సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన. అందరూ కూడా దండం పెట్టుకోండమ్మా. గోవింద హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. గోవింద గోవింద ధ్రువం దేరాజావరణ ధ్రువం దేవ బృహస్పతే ధ్రువం దేవేణ విషాస్మేణ బ్రహ్మస్పతే బ్రహ్మణ. వెండి యజ్ఞోపేతం చేసుకోండి. వెండి యజ్ఞోపేతం తీసుకోండి. అమ్మా మీ చేతిలో ఉన్న అక్షతల స్వామి వేసుకోండి అమ్మా. అందరు కూడా గోవింద గోవింద గోవింద. చక్కగా ఇప్పుడు స్వామివారికి యజ్ఞోపవేతం వెండి యజ్ఞోపవేత ధారణ చేస్తున్నారు. తర్వాత స్వామివారు అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమం చేస్తారు. గోవింద గోవింద. అందరూ దండం పెట్టుకోవాలమ్మా. యజ్ఞోపేతం దండం పెట్టుకోవాలి. గోవింద గోవింద గోవింద. గోవింద.
భజంత్రీలు వాయించాలి. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ఆయుష్యమగ్రం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం పరమస్తు తేజః. విజ్ఞాపదాన మహాత్మస్వ మహాత్మస్తునే సూర్యాధానం గ్రహాణం అత్యంతాన గోవిందరామహత్యరస్తు. విజ్ఞాపదాన మహాత్మస్వ మహాత్మస్తునే సూర్యాధానం. చూడండి, తలంబ్రాల బియ్యం బలిలో పోసుకోవాలమ్మా. అమ్మా ఇప్పుడు మాంగళ్య ధారణ పూజా కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలమ్మా. కాసేపు ఒక అరగంట ఉంటే ఈ యొక్క కళ్యాణం కార్యక్రమం ముగుస్తుంది. అరగంట అమ్మా. ఇవి కూడా పాల్గొంగా గారు తమ యొక్క గోవిందా గోవిందా दिव्य कल्याण महोत्सव समय मांगल्य धारण पूजा करिष्ये जोत्र मांगल्य देवता पूजा करिष्ये कुंभम पूज చేస్తారండి. हिरण्यवर्णाभरणेन सुभे जातवेदो ममावह तामहावह जातवेदो लक्ष्मे परमगामने यस्यां हिरण्यं विद्यायम् अश्वपूर्वामृतमध्याम् हस्तिनाथ प्रबोधने श्रियं देवपत्ये स्मारभेदानां कांसो अस्पदामहिरण्यप्रकारः हस्तावृत्ते तस्मै स्थितां पद्मवर्णवृत्ते लक्ष्मीमेन सदां ताम्रे भवाय देवाय नमः 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 भवस्रेवस्वत्याय नमः రెండు అగరతులు లిఖించండి. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజా సమర్పయామి. ధూపమాగ్రాపయామి మాంగళ్య అగరతు వెనక్కి ఇచ్చేసేయండి. ఆ కొబ్బరి చెక్కలు అక్కడ పెట్టుకుని అలా నీళ్ళు చల్లనమ్మ అక్కడ. ఓం ప్రోక్ష ప్రోక్ష సంప్రోక్షాయ నమః అవసరార్థం అతంద్వా సత్యాన పరిశంచామే వటమస్తామదాపస్తమసి యోత్ర మాంగళ్య గౌరీ దేవ్య నమః. ఆ కొబ్బరి చెక్కలు అక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టారు కదా మాకు చెక్కలకు చక్కలంగా ఉంది. అటు ఇటు పెట్టండి అమ్మా. ఆ పక్కటి ఈ పక్కోటి చెక్కలు వచ్చింది. రెండు అటుపలు కూడా పెట్టుకోండి. అరటిపల మీద నీళ్ళు చేయాలండి అమ్మా. అదంతమత్తేనా పరిశీలించామి. అటుపలు కూడా పెట్టాలి. అమృతస్తమృతార్థనే స్వాహ్యాక్రాంగళేవదాభ్యానం అవసరార్థం నారికేల కథరహిత గుడాభారణం ప్రదస్తమృతార్థనే స్వ ఐశ్వర్యవచ ప్రసాదం. ఓం ప్రథమాత్రయమః ద్వితీయాత్రయమః తృతీయాత్రయమః చతుర్థాత్రయమః పంచమాత్రయమః నమః మధ్య మధ్య తాంబూలార్థం సర్వపదాక్షరాం సమర్పయామి. మా హారతి కర్పూరం కలిగి భజంత్రీలు వాయించాలి. నా భజంత్రీలో అమ్మా మంగళసూత్రాలు మీ అందరికీ చూపిస్తారమ్మా. అందరూ అక్కడికి నమస్కారం పెట్టుకోండి అమ్మా. హర నమ పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకర మహాదేవ. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. అందరూ కూడా నమస్కారం పెట్టుకోండి. మాంగళ్య ధారణ లోక రక్షణ హేతున మాంగళ్య ధారణ మాంగళ్య లోక రక్షణ హేతున లోక సంరక్షణ కంటే అంగవిధాన మహోత్సవ మహోత్సవ సమయ సూర్యాస్తు.
వేసేయండి. గోవింద గోవింద. నాన్న భజంత్రి లాప్ చేయండి నాన్న. ఎలా పెట్టాము అమ్మ, అక్కడ పెట్టమ్మా. ఈ పళ్ళం దగ్గర చేరుకోమ్మా, పాదుకుల పళ్ళం. ఇద్దరు కూడా కొబ్బరి చిప్పలతో ఆ బియ్యం పోసుకొని చేత్తో పట్టుకోండి. అయ్యా అందరికీ దండం పెట్టుకోవాలి. మనం కూడా తలంబ్రాలు పోస్తున్నట్టుగా భావన చేయాలి. భజంత్రీలు వాయించాలి. గోవిందా గోవిందా గోవిందా. అయ్యా అమ్మవారికి అయ్యవారి తలంబ్రాలు పోయింది. జానక్య కమలామలాంజలపుటేయ పద్మరాగాయుతాః యస్కారాగమస్తకవరసత్కుండ ప్రసోనాయుతాః వస్త్రాస్యామలకాయకాంతలీలాయుతాః గోవింద గోవింద గోవింద. గంగాధరం గౌతమం గౌరీ గోవర్ధనం గోకలం గౌరీ గోకల గోకులాగుళం గోదావరి గోకలం గాంధారే గజగామనే తలంబ్రాలు పోస్తున్నారు. వీరభద్ర స్వామి వారికి అమ్మవారికి నమస్కారం పెట్టుకోవాలి. హర హర మహాదేవ మహాదేవ మహాదేవ. వీరభద్ర స్వామి వారికి, వీరభద్ర భగవానుకి, భద్రకాళీదేవి మాతాకు హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. భజంతులు గట్టిగా కొట్టాలి. అమ్మా ఇంకోసారి పోయింది, ఇంకోసారి పోసుకుని పోయింది. ఓం ధ్రువందే రాజామరణా ధ్రువందే వా బృహస్పతే ధ్రువందస్స అగ్నిస్సరాష్ట్రందారయితాంధ్రువందస్పతే అయం మహాత్మ అయం ముహూర్త శుభ ముహూర్త. ఎంతో వేసమ్మా. అమ్మా ఓం శ్రీరామవర్తే జనగస్స. అందరూ కూడా దండం పెట్టుకోవాలమ్మా. అమ్మా మీరు ఇచ్చేసి పక్కకోండి. గోవిందా గోవిందా గోవిందా. వీరభద్ర భగవానుకి, వీరేశ్వర భగవానుకి. మా పుష్పాలు అమ్మ ముత్యాలు అయిపోయా, ఇంకా ఉన్నాయా? వేసేయండి, ముత్యాలు వేసేయండి. ముత్యాల తలంబ్రాలు పోస్తున్నారు స్వామివారికి. చూడండి అమ్మా, చక్కగా స్వామివారికి ముత్యాలు, మంచి ముత్యాలు వేస్తున్నారు. గోవిందా గోవిందా గోవింద. ఆయుర్దాత్రయే ప్రతిగృహేత్రే పుత్రాయ త్వామశంబరాన. గోవింద గోవింద ప్రతిగృహేత్రే పుత్రాయ త్వామశంబరానాదసామృతమశ్చాత్ ప్రాణోదాత్రయే ప్రతిగృహేత్రే బృహస్పదాయ త్వామశంబరానాదసామృతమశ్చాత్ భక్తాత్రయే ప్రతిగృహేత్రే యమాయ త్వామశంబరానాదసామృతమశ్చాత్ వయోదాత్రయే ప్రతిగృహేత్రే దాత్ కామో దాత్ కామాయాదాతు కామో దాత కామ ప్రతిగృహీత కామైదత్తే తమా కామ సతా భూనదామహే. శ్రియో మే కామ సమృద్ధ్యత పశవో మే కామ సమృద్ధ్యత యజ్ఞో మే కామ సముద్యతాం శ్రియో మే కామ త్రిసంధామ పశవో మే కామ సముద్యతాం శ్రియో మే కామ సముద్యతాం స్వామివారికి తలంబ్రాలు పోస్తారు. సముద్యతాం పశవో మే కామ సముద్యతాం శ్రియో మే కామ సముద్యతాం యశో మే కామ సముద్యతాం పశవో మే కామ సముద్యతాం శ్రియో మే కామ సముద్యతాం యశో మే కామ సముద్యతాం పశవో మే కామ సముద్యతాం శ్రియో మే కామ సముద్యతాం యశో మే కామ సముద్యతాం పశవో మే కామ సముద్యతాం శ్రియో మే కామ సముద్యతాం
यशा मे कामः समुज्जताम् पशवो मे कामः समुज्जताम् श्रिया मे कामः समुज्जताम् यशो मे कामः समुज्जताम् पशवो मे कामः समुज्जताम् श्रिया मे कामः समुज्जताम् यशो मे कामः समुज्जताम् पशवो मे कामः समुज्जताम् श्रिया मे कामः समुज्जताम् यशो मे कामः समुज्जताम् पशवो मे कामः समुज्जताम् श्रिया मे कामः समुज्जताम् यशो मे कामः समुज्जताम् पशवो मे कामः समुज्जताम् श्रिया मे कामः समुज्जताम् यशो मे कामः समुज्जताम् पशवो मे कामः समुज्जताम् श्रिया मे कामः समुज्जताम् यशो मे कामः समुज्जताम् पशवो मे कामः समुज्जताम् श्रिया मे कामः समुज्जताम् यशो मे कामः समुज्जताम् पशवो मे कामः समुज्जताम् श्रिया मे कामः समुज्जताम्। समेत वीरभद्र भगवान की ओम या परनेर्या फला पुष्पायाष्ट पुष्पणे बृहत्पद प्रसोदास्थानोहसः విగ్రహ దండలు ఉంటే అక్కడ వీరభద్ర భగవానికి వేసుకోండి. దండలు తెచ్చుకున్న వాళ్ళు అక్కడ వేసుకోండి అమ్మా. ఆ వీరభద్రులకు వేసుకోండి, అక్కడ మీ దగ్గర వేసుకోండి అమ్మా. స్వామివారికి బ్రహ్మములు వేస్తారు, దండం పెట్టుకోవాలి. ఆ కర్పూర దండం కూడా వేసేయండి అమ్మ, పైకి వేసేయండి. ఓం బ్రహ్మ గ్రంథి ముహూర్త శుభ ముహూర్తస్తో చెప్పండి, పేరు చెప్పండి. ఇక్కడ కళ్యాణ వేదిక చెప్పండి. ఇక్కడ కళ్యాణ పూల మండపం కట్టించిన దాతలు మహారాజశ్రీ బొరులెంక వాస్తవులు శ్రీ వెంకట సత్యనారాయణ నరశ్రీ పాటంశెట్టి ఆదినారాయణ గారు, బోరయ్య గారు, గుళ్ళోని స్వామివారికి పూల మండపము, అలాగే ఇక్కడ స్వామివారి కళ్యాణ వేదిక సత్యప్రసన్న నరశ్రీ వారు, పాకంశెట్టి సుబ్బారావు గారు, సన్నాపు చల్లయ్య గారు, వీరందరూ కూడా చక్కగా వీరభద్రస్వామి కళ్యాణం సందర్భంగా ఇక్కడ స్వామివారికి పూల మండపం, అలాగే దేవాలయంలో కూడా పూల మండపం చక్కగా పువ్వులు అన్నీ కూడా నరసరి వారు బురులంక వాస్తవులు అందరూ కూడా ఇచ్చినందుకు వారిని వారి కుటుంబాన్ని ఆ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని కోరుచు మీ నలుగురు కూడా పూజ చేయండి, అక్షతలు పూజ చేయండి. శ్రీ వీరభద్ర స్వామి నమః. సద్యోజాతం ప్రపద్యామి ఆవాహయామి సద్యోజాతాయ నమో నమః. ఆసనం సమర్పయామి. అందరికీ కూడా ఇస్తారు. మా అక్షంతలు ఎవరు కూడా కంగారు పడవద్దు. తలంబర అక్షంతలు అందరికీ ఇస్తారు. ఆచమనం సమర్పయామి. పూజ చేస్తున్నా చెప్తాను. అక్కడ స్వామివారి కట్టాలు చెప్పాలదా, నువ్వు హారతి ఇప్పించేసాను. గెలపెట్టాను, అట్టుపులు గెలపెట్టాను స్వామివారి దగ్గర. అట్టుపులు గెల ఆ పక్కన ఈ పక్కన పెట్టండి అమ్మా. అరటిపళ్ళు గెల ఆ యొక్క మయ్యంలో పెట్టండి. అరటిపళ్ళు గెల అక్కడ పెట్టి అలా నీరు జరగండి బాబు. కొబ్బరికాయ కొట్టండి. వీరభద్ర సంబరం చేయించే దాతలు అంతేనండి దివాన్ చెరువు వాస్తవ్యులు అండి ఎర్రంశెట్టి ధర్మరాజు గారు దంపతులు చేయిస్తారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు రక్షించాలని ప్రార్థిస్తున్నాం. నైవేద్యామి నివేద్యామి తాంబలాతో కొబ్బరికాయ కొట్టండి మీరు అమ్మా. కొబ్బరికాయ కొట్టించండి అమ్మా, టైం అవుతుంది కదా. ఆ చెక్కలు అక్కడ పెట్టిన పలువులో పెట్టండి. అమ్మ కొబ్బరికాయ కొట్టేసి మాకు ఇవ్వాలి తొందరగాను. అక్కడ పెట్టి నీళ్లు చల్లి వీరభద్రుడికి అలా చూపించండి. మా నైవేద్యం చూపించుకోవాలి అందరూ. అమ్మ పై వాళ్ళు కొబ్బరి చెక్కలు అక్కడ పెట్టి అలా నీళ్లు చల్లండి. అరటిపళ్ళు పెట్టాలి. అరటిపళ్ళు అరటిపళ్ళ మీద కొబ్బరి చెక్కల మీద నీళ్లు చల్లండి అమ్మా. అక్కడ పెట్టిన తర్వాత గుడాపాత్రేమ ద్వియాత్రేమ తృతీయాత్రేమ చతుర్థాత్రేమ పంచమాత్రేమ నమః నివేద్యామి నివేద్యామి తాంబూలంతో సర్వాభాక్షరాన్ని సమర్పయామి. అందరూ కూడా
స్వామివారికి కొబ్బరికాయ చెక్కలు అక్కడ పెట్టి నైవేద్యం పెట్టిన తర్వాత అందరి దగ్గర తమలపాకులు ఉంటే తమలపాకులు పావు చెక్క పెట్టి దేవుడి స్వామివారికి హారతి వెలిగించాలి. భజంత్రీలు వాయించండి. ఓం సమర్పయామి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర 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 శరభ శరభ. వీరభద్ర స్వామి నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజనం చేయామి. సమర్పయామి. అమ్మ అందరూ కూడా హారతి తీసుకోండి. మీ దగ్గర హారతి కూడా అందరూ కూడా హారతి కర్పూరం దండం పెట్టుకోండి. గోవిందాత్మా సత్యం తత్సర్వరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు మహస్కారస్తంద్రస్తం విష్ణుస్తం బ్రహ్మత్వం ప్రజాపతి తదాపాపోద్యోతేరసమృతం బ్రహ్మభోర్భవస్వరో ఈశానస్తర్విద్యానామీశ్వరస్తర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణాధిపతి బ్రహ్మ స్వామ స్వాధిపో పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి ప్రచోదయాత్ చాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి ప్రచోదయాత్ ఈశాపుత్రాయ విద్మహే మహాతపాయ ధీమహి. నమో నమః. వేదోక్త దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. కళ్ళగత్తుకుని ఆ పుష్పాలు స్వామివారి దగ్గర వేసేయండి అమ్మా. వీరభద్రుడి దగ్గర వేసేయండి. పైవారు అక్షతలు తీసుకుని 3 సార్లు ప్రదక్షిణ చేసుకోండి. పైవారు మాత్రమే మీరు అందరూ కూడా అక్షతలు పట్టుకుని మనస్సులో పెట్టుకోండి. మనం సరిపోతుంది. ప్రదక్షిణ పదే పదే శరణాగతవత్సలం నాస్తే తమేవ శరణం మమ తస్మాత్ కార్యభావేన రక్ష రక్షామహేశ్వర వీరభద్రేశ్వర స్వామిదాయ నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. వరలక్ష్మి గారి దంపతులు భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారి కళ్యాణం సందర్భంగా స్వామివారికి అమ్మవారికి కట్నం చెప్పండి. చెప్తే 500 రూపాయలు సమర్పించారు. అలాగే మహారాజశ్రీ మీ ఇంటి పేరు మీ పేరు చెప్పండి. అడ్డాల వీరబాబు గారు ధర్మపత్ని దుర్గా గారు దంపతులు స్వామివారికి అమ్మవారికి కట్నాలు 500 రూపాయలు సమర్పించారు. అలాగే ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా వరుసగా వచ్చి ఇక్కడ కట్టాలు చదివించవలసిందిగా కోరుచున్నామమ్మా. చంద్రశేఖర గారు దంపతులు 520 రూపాయలు సమర్పించారు. అమ్మా గొట్టాడా గంటి గట్టు కీర్తిశేషులు అమ్మిజాల నానిగారు కుటుంబ సభ్యులు స్వామివారి అమ్మవారు నమస్కరిస్తూ 1116 సమర్పించారు. రుద్ర నాగేశ్వరరావు గారు 100 రూపాయలు సమర్పించారు. చదివింపులు ఇచ్చిన తొందరగా రావాలి. ఏం పేరండి? ఒక భక్తులు గణేశుల గోవిందులు గారు స్వామివారికి 500 రూపాయలు సమర్పించారు. మా ఇంకెవరైనా కట్నా చదివించి వేళ రావాలి. భగవంతుడికి 100 రూపాయలు ఇస్తే మనకి 100 రూపాయలు ఇస్తాడమ్మా భగవంతుడు. పత్రం పుష్పం ఫలం దోయం. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే పత్రం కానీ పుష్పం కానీ నాకు భక్తితో సమర్పిస్తే వారిని ఎప్పుడూ రక్షిస్తా అని చెప్పారండి. ఇక్కడ దేవాలయానికి సమర్పించే ఈ కానుకలన్నీ కూడా దేవాలయానికి సంరక్షింపబడతాయి. ఒక భక్తులు 51 రూపాయలు సమర్పించారు. పసుపులేటి బుజ్జయ్య గారు బూరుగుపూడి వాస్తవులు 200 రూపాయలు సమర్పించారు. సత్యబాబు గారు 100 రూపాయలు సమర్పించారు. ఈశ్వరరావు గారు 500 రూపాయలు సమర్పించారు. కమిటీ వారికి కట్టవలసిన డబ్బులు లోపల కమిటీ వారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. కళ్యాణ మహోత్సవం నూతన వస్త్రోద్వయం. మళ్ళీ మీరు ఇక్కడ ఇచ్చిన కమిటీ వారికి ఇవ్వాల్సిన డబ్బులు కమిటీ వారికి అందజేయవలసింది కోరుతున్నాం. ప్రతి సంవత్సరం మీరు కమిటీ వారికి కట్టే డబ్బులు లోపల కమిటీ వారు రాస్తున్నారు. అది గమనించి మీ వీరన్న బాబులకు కట్టవలసిన డబ్బులు లోపల కట్టవలసిందిగా కోరుతున్నాం. భక్తులకు విజ్ఞప్తి, డబ్బులు లోపల కమిటీ వాళ్ళు ఉన్నారు వారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. దోస వెంకటేశ్వర రఘుదేవపురం వాస్తవ్యులు 100 రూపాయలు సమర్పించారు స్వామివారి కళ్యాణ సమర్పణ.
బాగా వీరబాబు గారు 100 రూపాయలు సమర్పించారు. గరగ నాగబాబు గారు 111 రూపాయలు సమర్పించారు. 116 రూపాయలు సమర్పించారు. హలో 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 ప్రభకు స్వయంభాగం పెట్టి తీసుకురావాలి గమ్ముని. శంభో శంకర హర హర శివ శివ శంభో శంకర హర హర శివ శివ హర శంకర శివ శివ శంకర అర్ధనారీశ జంగమ హర హర శంకర శివ శివ శంకర అర్ధనారీశ జంగమ జగముల నేలే జంగమ దేవర ఓ కంఠమమ్ము చూడర జగముల నేలే జంగమ దేవర ఓ కంఠమమ్ము చూడర ఆ జగాలను ఏలుతుంటవు జనాలను కాచేవయ్యా ఆదియు నీవేనయ్యా అంతము నీవేనయ్యా ఆదియు నీవేనయ్యా అంతము నీవేనయ్యా హర హర శివ శివ హర హర శివ శివ లేనిదే తండ్రి చీమైన కుట్టదు తండ్రి నీ మహిమ లేనిదే తండ్రి సృష్టి నడవదు తండ్రి నీ మహిమ లేనిదే తండ్రి సృష్టి నడవదు తండ్రి బొమ్మలకు ప్రాణం పోసి లోకాన ఆడిస్తుంటావు బొమ్మలకు ప్రాణం పోసి లోకాన ఆడిస్తుంటావు ఆటలే అయిపోయాక రమ్మని పిలుస్తుంటావు ఆటలే అయిపోయాక రమ్మని పిలుస్తుంటావు హర హర శివ శివ హర హర శివ శివ హర హర శంకర శివ శివ శంకర అర్ధనారీశ జంగమ జగముల నేలే జంగమ దేవర ఓ కంఠమమ్ము చూడరా తలపై గంగమ్మను పెట్టి గంగాధరుడైనావయ్యా చిరమున నిలవంకను పెట్టి ముద్దుగా ఉన్నావయ్యా చిరమున నిలవంకను పెట్టి ముద్దుగా ఉన్నావయ్యా ఒంటికి విభూది పూసి శ్మశానమే ఇల్లన్నావు ఒంటికి విభూది పూసి శ్మశానమే ఇల్లన్నావు చావు పుట్టుకలు అన్నీ నీ లీలలే కదనయ్యా చావు పుట్టుకలు అన్నీ నీ లీలలే కదనయ్యా హర హర శివ శివ హర హర శివ శివ హర హర శంకర శివ శివ శంకర అర్ధనారీశ జంగమ జగముల నేలే జంగమ దేవర ఓ కంఠమమ్ము చూడరా తాండవం చేస్తావయ్యా నటరాజు నీవేనయ్యా కైలాసం మురిసేనయ్యా మా నీలకంఠుడివయ్యా
కైలాసం మురిసేనయ్యా మా నీలకంఠుడివయ్యా నందిని వాహనమయ్యా త్రిశూలధారుడివయ్యా నందిని వాహనమయ్యా త్రిశూలధారుడివయ్యా వెండి కొండలను ఏలే మా రాజు నీవేనయ్యా వెండి కొండలను ఏలే మా రాజు నీవేనయ్యా హర హర శివ శివ హర హర శివ శివ హర హర శంకర శివ శివ శంకర అర్ధనారీశ జంగమ జగముల నేలే జంగమ దేవర ఓ కంఠమమ్ము చూడరా గంగలో నీళ్లను తెచ్చి అభిషేకం చేసేమయ్యా అభిషేక ప్రియుడవయ్యా పాపాలను తీర్చేవయ్యా అభిషేక ప్రియుడవయ్యా పాపాలను తీర్చేవయ్యా శివరాత్రి రోజున అటు ఇటు విడిపోండి జనాలు మధ్యలో ఖాళీ అయిపోవాలి కొంచెం వెనక్కి పెట్టండి అక్కడ కెమెరాలు ఉన్నాయి కొంచెం వెనక్కి పెట్టండి కెమెరా వెనకాల పెట్టుకోండి ఖాళీ చేసిన వాళ్ళందరూ కూడా వెళ్ళి టిఫిన్ చేసేయండి ఇక్కడ పళ్ళెం పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వెళ్ళి టిఫిన్ చేయండి ఆ కెమెరా అవతల పెట్టుకోండి కెమెరాకి అవతల పెట్టుకోండి అడప రాజేష్ గారు 100 రూపాయలు కంటి గారు 100 రూపాయలు వెల్లడించారు వారిని వారి కుటుంబాన్ని ఆ పత్రికల సమేత వీరభద్ర స్వామి నిలవేళ కాసు కాపాడుతుందిగా కోరుతున్నాం కెమెరాకి అవతల పెట్టుకోండి కెమెరాలు ఉన్నాయి కెమెరాకి అవతల పెట్టుకోండి కెమెరాకి అవతల అక్కడ పెట్టుకున్న వాళ్ళు జరగాలి ముందుకు జరగండి జాగ్రత్త దీపారాధనలు జాగ్రత్త కమిటీ వారికి అందజేయవలసిన డబ్బులు కమిటీ వారు లోపల ఉన్నారు వారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం మీ ఈరన్న బాబులకు సంబంధించిన డబ్బులు కమిటీ వారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం భక్తులకు విజ్ఞప్తి మీ ఈరన్న బాబులకు సంబంధించిన డబ్బులు ప్రతి సంవత్సరం మాదిరిగానే కమిటీ వారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం లోపల గుళ్ళో కమిటీ వారు కూర్చుని ఉన్నారు ఆ కమిటీ వారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం అంటే మనం రెండు కళ్ళు చాలా చూడడానికి నంగిరెడ్డి పంచి గారు 100 రూపాయలు వెల్లడించారు దోసవాడి సుబ్బారావు గారు 100 రూపాయలు వెల్లడించారు వారిని వారి కుటుంబాన్ని ఆ పత్రికల సమేత వీరభద్ర స్వామి నిలవేళ కాచి కాపాడాల్సిందిగా కోరుతున్నాం అలాంటిది ఆ శక్తి కొంచెం కొంచెం మనం వాళ్ళు చేసే పూజా బలంలో కొంచెం మనం పొందుతాం జరగదర్బాబు గారు 500 పెట్టి కొబ్బరికాయ తీసుకురండి ఇలాగా హలో కమిటీ వారు అగ్గిపెట్టి కొబ్బరికాయ కమ్మని రావాలి కొంచెం వెనక్కున్నాడమ్మా ఆ నిప్పుల మీద పడితే కొంచెం వెనక్కండి హలో హలో లక్ష్మణ్ హలో హలో కూర్చుంటే వెనకాల కనిపిస్తుందమ్మా
దయచేసి చూసి వాళ్ళు అందరూ ఎదురున్న వాళ్ళు కూర్చోండి, వెనకాల వాళ్ళు కనిపిస్తుంది. హలో 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 హలో
హలో నాయనో సక్రంగా భజంత్రిని వాయిందని మనం సక్రంగా ఆడేసాం అవునా అందుకు కాబట్టి అబ్బాయి సందబీకు కదా మైక్ కూడా కొద్దిగా మంచిగా నీళ్ళు తాగుంటది అవునా అందుకు కాబట్టి చూసేవారిది కంటి సరదా చేసేవారిది కడుపు సరదా అని చెప్పన్నాం అవునా 10 మంది సభలో ఆడేరమ్మ తల్లి భక్తులు గోవింద్ గారు 116 ధాన్యలక్ష్మి సంపదలక్ష్మి సౌభాగ్యలక్ష్మి కలిగి హరి ప్రభులే
పారిపురెడ్డి గంగారావు గారు అవునండి. 116 అవునండి. ధనలక్ష్మి ఆ. ధాన్యలక్ష్మి ఆ. సంపదలక్ష్మి అవునండి. సౌభాగ్యలక్ష్మి కలిగి అవునండి. హరి ప్రభు అవునండి. ఆహా అదే చేతుల కిందకి Kata-kata